వెల్కమ్ టు శ్వేత న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏసీబీ వలకు చిక్కిన సిరిసిల్ల సర్వేయర్ వేణు భూమి సర్వే పరుల నిమిత్తం బాధితుడి నుంచి 20,000 లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. స్నేహ వొకేషనల్ జూనియర్ కళాశాలలో జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం, మానసిక ఆరోగ్య అవగాహన సెమినార్. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టౌన్ డివిజన్లో ఉన్న కొరియర్ ఆఫీసులో కార్గో సెంటర్లు మరియు పార్సల్ సెంటర్లలో పోలీసులు ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలకు పోలీస్ కమిషనర్ శ్రీ గౌస్ అలాం ఐపీఎస్ స్వయంగా బస్టాండ్ మరియు ఆర్టీసీ కార్గో కార్యాలయం వద్ద పర్యవేక్షించారు. నిషేధిత వస్తువులు, అక్రమ రవాణాను గుర్తించేందుకు ఈ తనిఖీల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన పోలీస్ జాగిలాలు రోంబో, లియో, మైకీ మరియు టైసన్ పాల్గొన్నాయి. టౌన్ డివిజన్ పరిధిలోని కిసాన్ నగర, బొమ్మకల్ చౌరస్తా, హౌసింగ్ బోర్డు కాలనీ, రామ్నగర్, ముఖరాంపురం, జ్యోతినగర్, కాశ్మీర్ గడ్డ, గోదాం గడ్డతో పాటుగా పలు ముఖ్య ప్రాంతాల్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి కొరియర్ కార్గో కార్యాలయాలలో ఏకకాలంలోని తనిఖీలు చేపట్టారు. ఈ ఆకస్మిక తనిఖీల గురించి పోలీస్ కమిషనర్ శ్రీ గౌస్ ఆలం ఐపీఎస్ మాట్లాడుతూ, కొరియర్ కార్గో మార్గాల ద్వారా అబ్జెక్షన్ మెటీరియల్ అయిన నిషేధిత మాదక ద్రవ్యాలు, గంజాయి, ఎక్స్ప్లోజివ్స్, ఫైర్ ఆర్మ్స్ అక్రమంగా రవాణా అవుతున్నాయనే అనుమానంతో ఈ తనిఖీలు నిర్వహించాం. ప్రజల రక్షణార్థమే మరియు అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజలు పోలీసులకు సహకరించి అనుమానాస్పద పార్సల్స్ లేదా కార్యకలాపాల గురించి సమాచారం అందించాలని సిపి ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలోని టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్ రామచంద్రరావు, సృజన్ రెడ్డి, జాన్ రెడ్డి, పుల్లయ్య, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ డివిజన్లలో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న జవాన్లను మార్పులు, చేర్పులు చేసినట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థలలో జవాన్లు బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడం చేశారు. పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని కమిషనర్ ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల్లో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా మెరుగ్గా పనులను చేపట్టాలని సూచించారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత ముద్దసాని రమేష్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి అండర్-19 బాయ్స్ అండ్ గర్ల్స్ వాలీబాల్ టోర్నమెంట్ సెలక్షన్స్ 2025-26 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల అధినేత ముద్దసాని రమేష్ రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లో రాణించాలని సూచించారు. స్పోర్ట్స్ కోటాలో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పూర్తి స్థాయిలో కష్టపడితేనే జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. ఎస్జీఎఫ్ అండర్-19 జిల్లా సెక్రటరీ వేణుగోపాల్, కళాశాల డీన్ జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇన్స్టిట్యూషన్స్ లో ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి మరి మీరందరూ ముందుకు వచ్చి వివిధ జిల్లాలకు వెళ్ళి మన స్కూల్స్కి వెళ్ళి పిల్లలందరికీ రావడం, మరి బేసిక్గా ఈ స్పోర్ట్స్ అనేది అందరికి కూడా బేసిక్గా నాకు ఒక 30 years కాలేజ్ నడుపుతున్నాను, కానీ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఫార్మా, ఎంబీఏ, ఎంసీఏ, జూనియర్ కాలేజ్ ఉన్నా కూడా నాలో ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడు. చిన్నప్పటికెళ్ళి కూడా నేను కూడా చాలా ఆటలు ఆడేది. ఆల్ గేమ్స్ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఖోఖో కానీ, వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ, ప్రతి ఒక్క స్పోర్ట్ అండ్ గేమ్ ఖచ్చితంగా పార్టిసిపేషన్ అనేది ఉండేది. మరి మేము చదువుకున్నటువంటి స్కూళ్ళలో అటువంటి ఫెసిలిటీస్ కూడా ఉండేది. సో అప్పుడు ఆరోగ్యం అనేది మహాభాగ్యంగా చెప్పేటువంటి సందర్భం. ఈరోజు కూడా అంతే కదా. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఎలా బాగుంటుంది? ఫిట్నెస్ ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. సో క్రీడ వల్ల మనకు శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కూడా బాగుండడం జరుగుతుంది. దీనివల్ల మనం మంచి చదువుకోవడంతో పాటుగా హెల్తీగా ఉంటాం కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. దానివల్ల ఒక స్పోర్ట్స్లో, ఈవెంట్లో ఇన్వాల్వ్ అయితే మనం వెదర్ యూ విన్ ఆర్ లాస్ డజంట్ మ్యాటర్. మనం ఆ స్పోర్ట్స్ మ్యాన్షిప్ అనేది మనం ఇక్కడ ఆ స్పిరిట్ అనేది మనం నేర్చుకోగలుగుతాం. ఈ స్పోర్ట్స్లలో ముఖ్యంగా నేర్చుకునేది మనం గెలుపు ఓటములు అనేది, అది గెలిచినప్పుడు ఏ రకంగా ఫీల్ అవుతామో ఓడినప్పుడు అదే రకంగా అదే స్పిరిట్ గా తీసుకోవాల్సినటువంటి నేర్పుతుంది మన ఆట ఈ గేమ్స్ అనేది. మరి తప్పకుండా మీరందరూ కూడా ఇటువంటి అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని చెప్పేసి
టెక్నికల్ అసిస్టెంట్లు 2 రోజుల వ్యవధిలోనే 4 చనిపోవటం బాధాకరమని పెద్దపల్లి ఎంపీడీఓ శ్రీనివాస్ అన్నారు. వివిధ జిల్లాల్లోని టెక్నికల్ అసిస్టెంట్లుగా పని ఒత్తిడి వల్ల గుండెపోటు వాళ్ళ వివిధ కారణాలతో చనిపోయిన వారి చిత్రపటాలకు పెద్దపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలోని పూలమాలలు వేసి నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ పని ఒత్తిడి కారణంగా మరణించడం అనేది ఎంతో బాధాకరంగా ఉందని, వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఉపాధి హామీలు ఉద్యోగులందరూ కూడా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో గత 4 రోజుల నుండి చూసుకుంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఉద్యోగులైన సాంకేతిక సహాయకులు గత 4 రోజుల నుండి రోజుకొకరు గుండెపోటుతోని, ఒకరు అకాల మరణంతోని, ఒకరు లిఫ్టులో ఇరుక్కొని, ఒకరు మాత్రం యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధాకరం. మా 4 కుటుంబాలకు, మా తోటి పనిచేసే సాంకేతిక సహాయకులందరికీ వాళ్ళ శ్రద్ధాంజలి ఈరోజు పెద్దపల్లి మండలం పక్షాన మేము అందరం ఘటించడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి, శోక సముద్రంలో ఉన్న వారికి మా ఆత్మ వాళ్ళకు శ్రద్ధాంజలి కూడా ఘటించడం జరుగుతుంది. అనేక కారణాల వలన 2-3 నెలల నుండి జీతాలు రాకపోవడం, కుటుంబాన్ని పోషణ చేసుకోవడం చాలా ఇబ్బందికరం. పిల్లలు ఎదుగుదలలో ఉండి వాళ్ళ స్కూల్ ఫీజులు కానీ, బట్టలు కొనిచ్చడంలో కానీ, ఎందుకంటే ముందునే పండుగలు వచ్చినాయి, ఇవన్నీ చూసుకోవడంలో ఆర్థిక పరమైన సమస్యలతోని సతమతమవుతున్నారు. మాకు అసలు ఆల్రెడీ ప్రభుత్వం పే స్కేల్ అనేది ప్రకటించడం జరిగింది ఇంద్రవెల్లి మహాసభలో. దీన్నన్నా ఈ 4 సాంకేతిక సహాయకులను చూసి ఈ ప్రభుత్వం వెంటనే మా ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ ఏదైతే ప్రకటించిందో అది తొందరగా ప్రకటించి ఇక ముందు ఏ ఒక్క మరణం కలగద్దని నేను పెద్దపల్లి జిల్లా పక్షాన మా సాంకేతిక సహాయకులైన ఉపాధి హామీ ఉద్యోగులు, ఉపాధి హామీ పథకంలో పనిచేసే మా తోటి ఉద్యోగులందరి పక్షాన నేను జిల్లా పక్షాన కోరుచున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే దారి నవాజ్ చెరువు కింద నుంచి ఆసుపత్రికి వరకు చాలా రోజుల నుండి సీసీ రోడ్డుపై నుంచి నీరు ప్రవహించడంతో హాస్పిటల్కి వెళ్లే పాదాచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ మండల అధ్యక్షులు గంటా అశోక్ సందర్శించారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై నీరు ప్రవహించకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులు వివిధ సమస్యలతో చికిత్సల కోసం వస్తున్న వారు రోడ్డుపై నీటి బురదతో రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి రోడ్డుపై నీరు ప్రవహించకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. గంభీరావుపేట మండలంలోని ఇది ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారి. మరి ఈ హాస్పిటల్కు రోగులు ప్రత్యేకంగా అనేక జబ్బులతోని ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఈ హాస్పిటల్కి వచ్చేటువంటి మెయిన్ రహదారికి ఆనుకొని ఆల్మోల్ చెరువు అనేది ఉన్నది. ఆ చెరువు నుండి దాదాపుగా పెద్ద మొత్తంలో వాటర్ జల్లిస్తూ బయటకు వస్తూ ఉన్నది. ఇక్కడికి వచ్చేటువంటి రోగులకు రాకుండా పోరాకుండా అనేకమైనటువంటి ఇబ్బందులు నెలకొన్నది ఇవాళ. మరి దీన్ని ప్రభుత్వము పట్టించుకొని తక్షణము దీన్ని ఏదో ఒక మార్గం చేయాలి. లేకపోతే ఏమవుతుందనంటే వాళ్ళు అసలే జబ్బులతో వస్తూ ఉన్నారు, దెబ్బలు తాకుతున్నాయి, చేస్తున్నాయి, అనేక రకాల ఇబ్బందులతో వస్తూ ఉంటాయి. మరి వాళ్ళకి రాకుండా పోరాకుండా బండ్ల మీదకి పడడం కానీ, యాక్సిడెంట్లు జరగడం కానీ అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణము మరి ఈ యొక్క దాన్ని రిపేర్ చేయాలి. తండ్రి నుండి వారసత్వంగా వచ్చినటువంటి 100 ఏళ్ల ఆస్తిని దౌర్జన్యంగా కాజేయాలని చూస్తున్న వారి నుండి కాపాడి తమకు న్యాయం చేయాలని బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ మేరకు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారసురాళ్లు నాగుల విజయకుమారి, ఘోషిక సరోజ, ఘోషిక పుష్పలత మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణం రాజీవ్ నగర్లో తమకు చెందిన విలువ గల ఇంటితో కూడినటువంటి భూమి ఉందని, జంగం దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తమ ఇంటిని కూల్చి భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంటి పక్కనే ఉన్న వేరే సర్వే నంబర్లోని భూమిని కొనుగోలు చేసిన దేవేందర్ రెడ్డి మా ఇల్లు భూమిని సైతం అందులో కలుపుకోవడానికి చూస్తున్నాడని పేర్కొన్నారు. ఇదే విషయమే మున్సిపల్ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, దీంతో ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లుగా వారు వివరించారు. దళితులమనే కారణంతో తమ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్న జంగం దేవేందర్ రెడ్డికి అధికారులు వంతె పాడుతున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి తమ భూమిని తమకు ఇప్పించాలని కోరుతూ ఈ సమావేశంలోని చింతల స్వామిదాసు, బుస్స సుధాకరు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ నగర్ రోడ్ పెట్టింది 8 గుంటల ల్యాండ్. ఈ ల్యాండ్ తరతరాలు అంటే నాకు తెలిసినప్పటి నుంచి నాకు 45-48 ఇయర్స్ ఉంటాయి. అది నాకంటే ముందు నుంచే వీళ్ళు అక్కడ పూణే పెంకల ఇల్లు ఉంది, బెంగళూరు పూణ పెంకల ఇల్లు.
అందులో రేకుల షెడ్ కూడా ఉంది. దానికి 2 హౌస్ నెంబర్స్ ఉన్నాయి. ఆ పరిసర ప్రాంతంలో మాది హౌస్ నెంబర్ ఉంటుంది, మా అన్నయ్య హౌస్ నెంబర్ ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేసినగా అంటే దొంగ పహాన్ల వాళ్ళకు డాక్యుమెంట్ ఫస్ట్ వాళ్ళు ఏం లేకపోతే వాళ్ళు దొంగతనాల ఒక పేరు తప్పు పడుతుందని పహాన్లకి వెళ్ళి ఒక పేరు సృష్టించుకొని 731 సర్వే నెంబర్ సృష్టించుకొని అది డాక్యుమెంట్ కూడా మొత్తం ఫేక్ డాక్యుమెంట్ అడ్డం డాక్యుమెంట్ చేసుకొని 4 డాక్యుమెంట్లు 2 కూడా ఉంటుంది 4 చేసుకున్నారు. చేయించుకున్నాక తర్వాత ఏమైంది మోక మీదకి వచ్చి ఇల్లును కూడగొట్టింది. ఒక నైట్ రాత్రి 2 గంటల ప్రాంతంలో కూడగొట్టినాక తెల్లారి వీళ్ళకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళు మెసేజ్ వచ్చి కాకుండా పోలీస్ స్టేషన్ పోయి ఆ ఫోటోస్ వీడియోస్ అన్నీ ప్రింట్అవుట్ తీసి మొత్తం అన్నీ పోలీస్ స్టేషన్ కామెంట్ ఇచ్చాం. ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ అంతకన్నా ముందు మున్సిపల్ ఆఫీసులో కూడా ఒక 1 year బ్యాక్ అంటే ఒక 1 year 1 month అవుతుంది పేదయ్యారు 24లో మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఒకటి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చిందంటే ఇక్కడ ఈ జాగి భూమి వివాదంలో ఉన్నది, దీనికి ఏ కారణం చేతనైనా కూడా వీళ్ళకు ఇంటి పర్మిషన్ ఇవ్వద్దు అని ఒక లెటర్ పెట్టింది. ఆ లెటర్ ఆల్రెడీ ఉంది మా దగ్గర. తండ్రి పేరు లక్ష్మయ్య, కోశిక లక్ష్మయ్య, నాన్న వాళ్ళ తండ్రి పేరు. నాది విజయకుమారి. నేను మచ్చిరాల్లో ఉన్నా. మేమందరం అక్కడనే పుట్టి పెరిగి అక్కడే అయిపోయినాయి. మేము నలుగురం అక్కడెళ్ళాను. పెద్ద పెళ్ళి నా ఇంటికన్నా అయిపోయినాయి. అప్పటి నుండి నాన్న అన్ని ఇంటి ట్యాక్సులు కడతాడు, ఇవన్నీ ఇంటి ట్యాక్సులు కడతాడు. అయినా కానీ అప్పుడు నాన్న చనిపోయిన తర్వాత అమ్మకు వచ్చింది. అమ్మ తర్వాత నాకు రాసిచ్చింది. అయితే మధ్యలో ఏమైందంటే మా భాగాలకు కోర్టుకు పోయినాం అన్నట్టు. ఫస్ట్ కోర్టుకు పోతే నాకే ఫేవరెట్ వచ్చింది. తర్వాత మళ్ళీ వీళ్ళు హైకోర్టుకు పోయింది. అది ఇంకా నడుస్తుంది. అది నడుస్తూ ఉంటే ఈ జంగం దేవేందర్ రెడ్డి దొంగతనాల డాక్యుమెంట్స్ వేయించుకొని సర్వే నెంబరు 731 వేయించుకొని అన్ని లింక్ డాక్యుమెంట్స్ గుర్తించుకొని మా మీద దౌర్జన్యంగా 730కి మా సర్వే నెంబర్ 730కి వచ్చి కొట్లాడుతున్నాడు. మా ఉన్న ఇల్లును కూలగొట్టి మొత్తం సాగు చేయించిండు. బీజేపీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి స్పష్టం చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అర్జిత సేవలు, కోడెముక్కులు, ఆకు పూజలు భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలోనే కొనసాగుతాయని ఎండోమెంట్ కమిషనర్ సర్క్యులర్ జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. భక్తుల యొక్క మనోభావాలను కాపాడడమే తమ ఆందోళన ఉద్దేశమని ప్రభుత్వం అర్థం చేసుకున్న స్థానిక నేతలు మాత్రం అర్థం చేసుకోలేదని వ్యాఖ్యానించారు. వేములవాడ రాజన్న ఆలయం యొక్క అభివృద్ధిలో భాగంగా రాజన్న ఆలయంలో ఉండే అర్జిత సేవలను కానీ, కోడెమొక్కులను కానీ, ఆకుపూజలను కానీ భక్తుల సౌకర్యార్థం భీమన్న ఆలయంకు షిఫ్ట్ చేసామని ఏదైతే సంచుక వెలువడిందో ఈవో గారి ఆఫీస్ నుండి, అప్పటి నుండి భారతీయ జనతా పార్టీ వారి యొక్క పార్టీ విధానం ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా, మన భక్తుల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏదైతే అర్జిత సేవలు కానీ, దర్శనాలు కానీ రాజన్న ఆలయ ప్రాంగణంలోనే ఇవ్వాలని చెప్పి ఆందోళనను స్టార్ట్ చేసినాం. ఆ ఆందోళనను అర్థం చేసుకున్న ప్రభుత్వం, అదే రకంగా గౌరవ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి యొక్క సూచనల సలహాల మేరకు ఈరోజు ఏదైతే ఇక్కడ రాజన్న ఆలయంలో అర్జిత సేవలను కానీ, ఆకు పూజలు లేకపోతే అన్న పూజను కానీ, కోడెమొక్కులను కానీ ఇక్కడనే కొనసాగిస్తామని నిన్నటి రోజున ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం ద్వారా ఏదైతే ఒక సర్క్యులర్ను పాస్ చేసిర్రో దానికి గాను భారతీయ జనతా పార్టీ హర్షిస్తుంది. అభివృద్ధికి ఎప్పుడు గాను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. రాజన్న ఆలయ అభివృద్ధి జరగాల్సిందే. భక్తుల మనోభావాలను దెబ్బతినకుండా, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా అభివృద్ధి జరగాల్సిందే. పాపం స్థానికంగా ఉన్న కొందరి కాంగ్రెస్ నాయకులకు మాత్రమే మా ఆలోచన ఏందనేది అర్థం కాలేదు. కానీ ప్రభుత్వం అర్థం చేసుకున్నది కనుక ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా భక్తులకు ఇబ్బంది కాకుండా ఆలయ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుంది. అభివృద్ధిని జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం 3.0 మరియు జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని స్నేహ వొకేషనల్ జూనియర్ కళాశాలలో విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పొగాకు నియంత్రణ సమన్వయకర్త దొండపాటి రమణాకర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక వ్యాధుల ప్రభావం, వాటి నివారణ పద్ధతుల గురించి వివరించారు. ఆయన మాట్లాడుతూ పొగాకు
ఆల్కహాల్, మత్తు పదార్థాల వినియోగం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుంది. ఇవి దూరంగా ఉండాలి. ఒత్తిడి అనేది అనేక రకాల మానసిక వ్యాధులకు కారణమవుతుందన్నారు. విద్యార్థులు ఒత్తిడిని అధిగమించేందుకు 4-7-8 పద్ధతి, 3-3-3 టెక్నిక్, జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మసిల్ రిలాక్సేషన్ పద్ధతులను ప్రాక్టికల్గా వివరించారు. ఈ సందర్భంగా రమణాకర్ టెలిమానస్ సేవల గురించి కూడా వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు లేదా ఎవరైనా మానసిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు 14416 నంబర్కు కాల్ చేసి ఉచితంగా మానసిక పరామర్శ పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ దుగ్గ్యాని వెంకటేశం, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అవినీతిపై ఉక్కుపాదం మోపారు. సిరిసిల్ల తాలూకాకు చెందిన సర్వేయర్ వేణు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా మంగళవారం పట్టుకున్నారు. జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో ఈ రోజు ఈ ఘటన చోటు చేసుకుంది. భూమి సర్వే పనుల నిమిత్తం బాధితుల నుంచి 20,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు. అవినీతి వివరాలు: బాధిత రైతుకు చెందినటువంటి చిన్న బోనాల ప్రాంతంలోని 3 ఎకరాల భూమి సర్వే కోసం సర్వేయర్ వేణు లంచం డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. మొదటగా 10,000 తీసుకున్న వేణు సర్వే పూర్తయిన తర్వాత మిగిలిన 20,000 తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఈ ట్రాప్ విజయవంతమైంది. సర్వేయర్ వేణును అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేశారు. ఈ అవినీతికి సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు విచారణ అనంతరం వెల్లడించాల్సి ఉంది. పాఠశాలల్లో చదివే విద్యార్థులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో అల్లరిగా మాట్లాడుతూ తినటం, ఇంకా టైంపాస్ చేయటం కామన్. విద్యార్థుల అల్లరిని తగ్గించడం కోసం ఓ వినూత్న కార్యక్రమానికి అక్కడి ఉపాధ్యాయులు శ్రీకారం చుట్టారు. దీంతో ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల హాజరు శాతం పెరగడంతో పాటు వారి ప్రవర్తనలో కూడా మార్పును తీసుకొచ్చింది. ఇంతకీ ఆ ఉపాధ్యాయులు తీసుకొచ్చినటువంటి వినూత్న కార్యక్రమం ఏంటి? విద్యార్థులు వచ్చిన మార్పు ఏంటి? ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తీసుకున్నటువంటి వినూత్న కార్యక్రమంపై ప్రత్యేక కథనం. అదేంటి ఏదో వినూత్న కార్యక్రమం అని విద్యార్థులతో రేడియో జాకీలు మాట్లాడినట్లు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అయితే మీరు విన్నది నిజమే. వాళ్ళు అక్కడి పాఠశాలలో రేడియో జాకీలే. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు అక్షయ్, నాతో ఉన్నది నిషిత. మీరు వింటున్నది వాయిస్ గ్రీన్ FM 674.26. ఏయ్ నిషిత, 1.1 నీకిది తెలుసా అంటూ అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వర్తమాన వ్యవహారాలతో సంభాషణ సాగుతోంది. అయితే వీరు రేడియో జాకీలు కాదు. పెద్దపల్లి జిల్లా ధర్మారం ఆదర్శ పాఠశాల విద్యార్థులు. నిత్యం భోజన విరామ సమయంలో ఈ బడిలో జరిగే FM రేడియో స్టేషన్ కార్యక్రమం ఇది. పాఠశాలలో చదువుతున్న 30 మంది వాక్చాతుర్యం కలిగిన విద్యార్థులను ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. రోజుకు 2 విద్యార్థులు రేడియో జాకీలుగా 15 రోజుల్లో 30 మందికి అవకాశం వచ్చేలా ప్రోగ్రాం డిజైన్ చేశారు. ఇక పాఠశాల పని దినాల్లో రోజుకు ఒక అంశంతో విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా వర్తమాన అంశాలతో పాటు క్రమశిక్షణ, పొడుపు కథలు, జోకులు, మధ్యలో దేశభక్తి, పిల్లల పాటలు వినిపిస్తారు. మధ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయుల పుట్టినరోజు శుభాకాంక్షలు, సాధించిన విజయాలు, ప్రిన్సిపల్, క్లాస్ టీచర్ల ప్రకటనలు వస్తుంటాయి. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ TGMS. హార్ట్లీ వెల్కమ్ టు 674.26 TGMS వాయిస్ జీ గ్రీన్ FM రేడియో స్టేషన్. మన స్వరం మన స్టైల్లో. నేను మీ సంధ్య ఫ్రమ్ 9th B. నేను తెలంగాణ ఆదర్శ పాఠశాలలో చదువుకుంటున్నాను. కార్పొరేట్ స్కూల్లో ఎలా ఉంటుందో అంతకన్నా మంచి విద్య మాకు ఇక్కడ అందిస్తున్నారు. అలాగే మాకు ఇక్కడ కొత్తగా లంచ్ టైంలో FM రేడియో అనేది స్టార్ట్ చేశారు. ఈ ఆర్డర్ మా ప్రిన్సిపల్ సార్ ఇచ్చినా కానీ నరేంద్ర బాబు సార్ దీన్ని ఇంప్లిమెంట్ చేశారు.
మమ్మల్ని ఒక 30 మెంబర్స్ని ఒక టీం లాగా చేశారు. ఒక్కొక్క వీక్లో ఒక్కొక్కరికి ఒక 2 మెంబర్స్ని ఒక్కొక్క జోడీలాగా చేసి మాకు ఈ సెగ్మెంట్స్ ఇస్తున్నారు. మేము ఇది లంచ్ టైంలో చెప్తున్నాము. అందరూ ఇది వింటూ చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి. మోటివేషన్ మండే, టాలెంట్ ట్యూస్డే, వెల్నెస్ వెనస్డే, థాట్ఫుల్ థర్స్డే, ఫన్నీ ఫ్రైడే, సక్సెస్ఫుల్ సాటర్డే అని ఇలాగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సెగ్మెంట్ని పెట్టి మాకు సార్ ఇస్తున్నారు. మేము ఇది చెప్పడం, ఇందులో మాకు ఆపర్చునిటీ కలగడం మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. FM రేడియో అంటే హైదరాబాద్ లాంటి నగరాల్లోనే కనిపిస్తుంది, కానీ మాకు ఇక్కడ ధర్మారంలో కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపల్ సార్కి, నరేంద్ర బాబు సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మేము ఇందులో చెప్పడం వల్ల ఇంకా ఎక్కడైనా మాట్లాడడానికి భయపడకుండా ఉంటాము. మాకు మాట్లాడడానికి భయంగా ఉండకుండా ఉంటుంది. ఇది పెట్టడం వల్ల మేము ఎక్కువ నాలెడ్జ్ కూడా మేము చెప్తూ గెయిన్ అవుతున్నాము. పాఠశాలలో 674 మంది విద్యార్థులు, 26 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. పాఠశాల చుట్టూ పచ్చని పంట పొలాలున్నాయి. అందుకే దీనికి వాయిస్ గ్రీన్ FM 67.26 స్టేషన్గా పేరు పెట్టామని ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు. రసాయన శాస్త్రం టీచర్ నరేంద్ర బాబు పర్యవేక్షిస్తున్నారు. అందరూ ఆవరణలో కూర్చొని భోజనాలు చేసే 45 నిమిషాల సమయాన్ని ఇలా వినియోగించుకుంటున్నారు. తెలంగాణ మోడల్ స్కూల్ ధర్మారం, ఇందులో FM రేడియో అనేది కొత్తది స్టార్ట్ చేసిర్రు. ఇందులో చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా జాయ్ఫుల్గా అన్నీ చెప్తున్నారు. బర్త్డే విషెస్ కానీ, పొడుపు కథలు, ఫ్యాక్ట్స్, అన్నోన్ ఫ్యాక్ట్స్, తెలియని విషయాలు అన్నీ చెప్తున్నారు. ఫస్ట్లో లంచ్ అనేటప్పుడే చాలా అందరూ మాట్లాడుకుంటూ ఉండేవారు, కానీ ఇది రావడం వల్ల అందరూ ఇప్పుడు ఇదే వింటున్నారు, మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు. మా టీచర్ వాళ్ళు కూడా చాలా ఫ్యాక్ట్స్ చెప్తున్నారు ఇందులో. దీనివల్ల మాకు చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఇది పెట్టినందుకు మేము చాలా హ్యాపీగా లంచ్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇది ఇచ్చినందుకు ప్రిన్సిపల్ సార్ గారికి, అలాగే నరేంద్ర బాబు సార్కి చాలా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. మధ్యాహ్నం సెషన్లో కొంచెం టైం ఎక్కువ, లంచ్ టైంలో 45 మినిట్స్ ఉంటుంది కాబట్టి 15 మినిట్స్లో లంచ్ ఫాస్ట్గా కంప్లీట్ చేసి మిగతా హాఫ్ అన్ అవర్ అంతా కూడా మిస్యూజ్ చేసే అవకాశాలు ఎక్కువ కనబడ్డాయి. ఆ హాఫ్ అన్ అవర్ అంతా కూడా వట్టిగా చిట్ చాట్ చేయడం స్టూడెంట్స్తో, అంటే పక్కన ఉన్న ఫ్రెండ్స్తో, స్టూడెంట్స్ అందరూ కొద్దిమంది స్టూడెంట్స్ స్కూల్ ఆర్టికల్స్ను మిస్ప్లేస్ చేయడం కానీ, డ్యామేజ్ చేయడం కానీ, సో వాష్రూమ్లకి వెళ్ళి టైం వేస్ట్ చేయడం కానీ, కొద్దిమంది బాయ్స్ అట్లా గ్రూపిజం స్టార్ట్ చేయడం కానీ, అవన్నీ కొన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. వీటన్నిటి నిరోధించడం కోసమని ఏదైనా ప్లాన్ ఉంటే బాగుంటుందనే ఆ ఉద్దేశంతో ఆలోచించిన సందర్భంలో వచ్చిన ఆలోచన రేడియో FM స్టేషన్. సో ఈ FM స్టేషన్ ద్వారా ఈ 45 మినిట్స్ లంచ్ పీరియడ్ ఏదైతే ఉందో స్టూడెంట్స్కి జాయ్ఫుల్ వెదర్లో మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటుగా అందరికీ ఆకట్టుకునే విధంగా వినసొంపైన మాటలతోని మంచి వాక్చాతుర్యం గల పిల్లల్ని, కొద్దిమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా రేడియో జాకీలుగా సెలెక్ట్ చేయడం జరిగింది. నియర్లీ 30 మెంబర్స్ వరకు రేడియో జాకీలుగా మనకి స్కూల్లో ఫైండ్ అవుట్ చేసినాము. ఎవ్రీడే ఒక 2 మెంబర్స్ రేడియో జాకీస్గా వాళ్ళు యాక్ట్ చేస్తారు. అంటే ర్యాండమ్గా తీసుకున్నట్టయితే మనం 15 డేస్కి ఒక బ్యాచ్ వస్తుంది. సో వాళ్ళు కూడా లంచ్ టైంలో ఇబ్బంది కాకుండా ఉంటుంది కాబట్టి సో 2 మెంబర్స్ని మేము రేడియో జాకీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక మంచి జాయ్ఫుల్ వెదర్లో స్టూడెంట్స్ అందరికీ ఇస్తున్నాం. ఇక్కడ తెలంగాణ గనుల మాగాణి సింగరేణి 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఘనత ఈ గనులది. నల్ల బంగారం తవ్వకం కోసం బండ కిందికి వెళ్లిన కార్మికుడు తిరిగి వస్తాడనే గ్యారంటీ లేదు. ప్రతినిత్యం దేవుడిపైనే భారం వేసి విధుల్లోకి వెళ్తాడు. గనిలోకి వెళ్లిన కార్మికుడు తిరిగి ఇంటికి వచ్చే వరకు కుటుంబ సభ్యులు కూడా ఆందోళనతోనే ఉంటారు. అలాంటి సింగరేణి కార్మిక లోకానికి కష్టం వచ్చింది. భూగర్భంలో చెమట చుక్కలు చిందించి నల్ల బంగారాన్ని వెలికి తీసే శ్రమజీవికి బతుకు భరోసా కరువైంది. ఇప్పుడు వారికి కొత్తగా కార్డ్స్ టెన్షన్ పట్టుకుంది. ఎప్పుడు ఏ అధికారి ఏ కార్డు చూపిస్తాడోనంటూ దిగాలు పడుతున్నారు కార్మికులు. ఇక సింగరేణి యాజమాన్యం కొత్తగా తీసుకొచ్చిన ఎల్లో రెడ్ కార్డ్స్ టెన్షన్తో రోజు రోజుకు బతుకు భారమై ఉద్యోగ భద్రత లేక దిగాలు పడుతున్న నల్ల సూర్యులపై స్పెషల్ రిపోర్ట్. అనేక పోరాటాలు చేసి హక్కులను అందిపుచ్చుకున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం 56 రోజులు సమ్మె చేసి ఉద్యమం చేసిన, హక్కుల కోసం యాజమాన్యానికి వ్యతిరేకంగా 45 రోజులు నిరవధిక సమ్మె చేసిన అది కేవలం నల్ల సూర్యులకే సాధ్యమని పేరుగాంచారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా వెనకాడని సింగరేణి కార్మికుల భవిష్యత్తు
ఇప్పుడు మసకబారే విధంగా యాజమాన్యం ఎల్లో రెడ్ కార్డులంటూ భయభ్రాంతులకు గురి చేస్తుంది. సింగరేణి ఎన్నికల్లో గెలిచిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో చర్చించకుండా కార్డు విధానాన్ని ప్రవేశపెట్టడంపై కార్మిక లోకం కన్నెర్ర చేస్తుంది. కార్మికుల హక్కుల కోసం పోరాడే సంఘాలను పక్కన పెట్టి యాజమాన్యం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని సంఘాల నాయకులు మండిపడుతున్నారు. 2017 స్టాండింగ్ ఆర్డర్స్ అమెండ్మెంట్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఇవాళ భారతదేశ చరిత్రలో లేనటువంటి ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేనటువంటి ఈ పారిశ్రామిక వివాదాల చట్టం 1947 ప్రకారం 1952 మైన్స్ రూల్స్ ప్రకారం 1955 ఇంప్లిమెంటేషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎక్కడ కూడా రాజ్యాంగంలో రాసిలేని విధంగా ఇవాళ కార్మిక వ్యతిరేక సర్కులర్ రెడ్ కార్డు ఎల్లో కార్డు అని చెప్పేసి ప్రవేశపెట్టిండ్రు. ఎక్కడన్నా పనిచేసే స్థలంలో కార్మికుడికి చిన్న తప్పు జరిగితే ఇలా సెల్ ద్వారా వాళ్ళకు ఎల్లో కార్డు అని చెప్పేసి మెసేజ్ పంపుతారు, కార్డు పంపుతారు, దానికి ఐడి క్రియేట్ చేస్తారు. అట్లనే ఇవాళ 2-3 తప్పులు జరిగిన తర్వాత రెడ్ కార్డు పోయిన తర్వాత రెడ్ కార్డు జారీ చేస్తే కార్మికునికి సంబంధించింది సస్పెన్షన్ కమ్ పెండింగ్ ఎంక్వైరీ చేయొచ్చు, సస్పెండ్ చేయొచ్చు, లేదా ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికే రోజుల సర్కులర్ తీసుకొచ్చారు. ఇటువంటి కార్మిక వ్యతిరేక సర్కులర్ ఏదైతే ఉన్నదో దీన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. గతంలో కార్మికులు పొరపాటు చేస్తే ముందు వార్నింగ్ లెటర్ ఇవ్వడం ఆనవాయితీ. పదే తప్పు జరిగితే ఛార్జ్షీట్ జారీ చేసి నిర్ణీత గడువులో కార్మికుని సంజాయిషి తీసుకునేవారు. వివరణలో కార్మికుడు ఇచ్చిన సమాధానంపై గని అధికారులు నిర్ణయం తీసుకునేవారు. తప్పు చేసిన కార్మికుడిపై వేటు వేసేందుకు కార్మిక చట్టాలకు లోబడి చర్యలు ఉండేవి. కానీ ప్రస్తుతం అలాంటివేమీ లేకుండా పొరపాటు జరిగిన వెంటనే మొబైల్ ఫోన్కి ఎల్లో కార్డు జారీ చేస్తూ కార్మికులను మానసికంగా భయాందోళనకు గురి చేస్తున్నారు. 2 సార్లు పొరపాటు దొరికితే ఎల్లో కార్డు, 3వసారి తప్పిదానికి రెడ్ కార్డు జారీ చేసి కార్మికుడిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంతో కార్మికుల ఇంక్రిమెంట్లు, ఉద్యోగ భద్రత కోల్పోవలసి వస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో నిఖార్సుగా ఉండే గని కార్మికుల చర్యలు నచ్చని కొంతమంది కన్నింగ్ సూపర్వైజర్లు రివెంజ్ తీసుకునేందుకు కార్డు విధానాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉందని కార్మికులు భావిస్తున్నారు. సైనికుడి కంటే కూడా గొప్ప అసమాన త్యాగాన్ని ఇవాళ సింగరేణి కార్మికుడు చేస్తా ఉన్నాడు. ఇవాళ యుద్ధం వచ్చినప్పుడే సైనికుడు ఆ పోరాటంలో పాల్గొంటాడు. కానీ సింగరేణి కార్మికులు ప్రతిరోజు ఇవాళ గర్భంలోకి వెళ్లి యుద్ధం చేస్తా ఉన్నాడు. అటువంటి కార్మికులకు ఇవాళ ఆటల పోటీల మాదిరిగా భావించడం యాజమాన్యానికి చెల్లదు. ఇది ఈ ఎల్లో కార్డు, గ్రీన్ కార్డు, రెడ్ కార్డు ఇటువంటి ఆటల పోటీల కార్డులను చూపించి కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తామంటే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదని ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ అధికారులు తమ పనులను తప్పించుకోవడానికి రక్షణ సామాగ్రిని సమకూర్చక కార్మికుల చేత బలవంతంగా భయపెట్టి ఉత్పత్తి సాధించుకోవాలనుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండేది. వాళ్ళ కార్మికులు మనస్ఫూర్తిగా పనిచేస్తేనే ఉత్పాదక సాధిస్తారు. అంతే తప్ప బెదిరిస్తే తెలంగాణ గడ్డకే తిరుగుబాటు చేసేటువంటి శక్తి ఉన్నది. సింగరేణి కార్మికుల పోరాట శక్తి తక్కువగా అంచనా వేయదని అధికారులకు తెలియపరుస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏసీబీ వలకు చిక్కిన సిరిసిల్ల సర్వేయర్ వేణు. భూమి సర్వే పనుల నిమిత్తం బాధితుడి నుంచి 20,000 లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.
స్నేహ వొకేషనల్ జూనియర్ కళాశాలలో జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం, మానసిక ఆరోగ్య అవగాహన సెమినార్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.